నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ అండి. సార్, సో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు మళ్ళీ వైరల్ గా మారాయి. ఏమన్నారు అని అంటే కనుక, చిరుతతో రామ్ చరణ్ కి అంత హిట్ రాలేదు, సో అందుకే మగధీరా హిట్ అనేది నేను ఇచ్చాను, రాజమౌళిని తీసుకొని వచ్చి అంత బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ మూవీ నేను నా అల్లుడికి గిఫ్ట్ గా ఇచ్చాను అని అన్నారు. సో ఇప్పుడే అవి చాలా వైరల్ అవుతున్నాయి. ఏమంటారు సార్ దాని గురించి? అదే విచిత్రం ఏంటంటే, ఆయన అల్లు అరవింద్ గారు తరచూ నోరు పారేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. సో మొన్ననే కదా దిల్ రాజుని ఆహ్వానించినప్పుడు ఓ సినిమాని ఇట్లా పడేసారు, ఓ సినిమాని ఎత్తారని వెటకార కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారు. మళ్ళీ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇవాళ ఆ తమిళ మీడియాతో మాట్లాడుతూ చిరుతను వెరీ యావరేజ్ సినిమా అంటే ఎంతసేపటికి కించపరచాలనే ఒక తాపత్రయం కనపడుతుంది తప్ప, వాళ్ళకి ఏమీ లేకపోతే నేనేదో అందించాను, నేనేదో చేశాను, నేను గొప్ప అనే ఒక రకమైన ఇగోకి వెళ్ళి అవి చెప్తా ఉన్నాడు. అంటే నిజానికి కూడా జనమంతా నమ్మే అవకాశం కూడా ఉంది కదా. చిరుత తర్వాత మగధీర వచ్చింది. మగధీర బ్లాక్ బస్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మామయ్య గారు ఈయనకు మంచి సినిమా ఇచ్చారని ఒక భావన అందరిలో ఉండొచ్చు. ఇచ్చినా తప్పేం లేదు, అది మేనమామగా ఆ బాధ్యత ఉంటుంది కదా, తప్పేముంది అందులో. తను చాలా గొప్పగా నేనే చేశానని చెప్పు, కానీ నేనే చేశాను, చిరుత చాలా యావరేజ్ సినిమా, వెరీ యావరేజ్ సినిమా అన్నాడు. దీన్ని మనం ఖండించాలి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆయన మాటలు నమ్మి నిజంగా చిరుత వెరీ యావరేజ్ సినిమా అనుకుంటే కనుక అది పప్పులో కాలేసినట్టే. చిరుత 2007లో వచ్చింది, ఫస్ట్ సినిమా చరణ్ గారిది. చరణ్ గారి ఫస్ట్ సినిమా ఒక డెబ్యూ హీరో సాధించిన ఒక రికార్డ్ అని చెప్పాలి. ఆల్ టైమ్ తెలుగు రికార్డు. ఒక డెబ్యూ మూవీ 25 కోట్ల రూపాయల షేర్ సాధించడం ఆ రోజు ఒక రికార్డు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 8వ స్థానం. సో అంత ఒక డెబ్యూ మూవీలోనే మరి రికార్డులు సాధించాడు కదా. పైగా ఆ తర్వాత అదే ఏడాదిలో అదే పూరి జగన్నాథ్ తోటి దేశముద్ర అనే సినిమా తీశాడు. ఆ దేశముద్ర సినిమాకి వచ్చిన కలెక్షన్ ఎంత? 22,60,00,000 సంథింగ్. అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు తన కొడుకైన అల్లు అర్జున్ సినిమా దేశముద్ర కంటే ఎక్కువ కలెక్షన్ చిరుతకు వచ్చింది. అంటే ఏంటి, ఆ రోజుకి అప్పటికే అల్లు అర్జున్ చాలా సినిమాలు చేస్తున్నాడు. దేశముద్ర వచ్చేటప్పటికే దేశముద్రలోనే ఆయన 6 ప్యాక్ బాడీ చేసి అప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరో, చాలా హిట్లు ఇచ్చున్నాడు అప్పటికే, ఎస్టాబ్లిష్డ్. సో ఒకే సేమ్ ఇయర్ సేమ్ డైరెక్టరు వీళ్ళిద్దరు హీరోలకు వచ్చిన సినిమాల్లో చిరుతనే టాప్. సో అటువంటప్పుడు చిరుతని వెరీ యావరేజ్ సినిమాని ఎలా అంటారు? పాయింట్ నెంబర్ 1. సో కాదు, అబద్ధం చెప్పాడు, పక్కన పెడదాం. మగధీర సినిమా నేను ఇచ్చాను, నువ్వెవరే ఇవ్వటానికి? నాకు అర్థం కాదు. నువ్వు మగధీర సినిమా ఇవ్వటానికి ఆయన ఏదో ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ని తీసుకొచ్చాను, అట్లా పెట్టి ఎట్టు పెట్టి ఇచ్చానంటే అది తప్పు, అది కూడా తప్పు. పాయింట్ నెంబర్ 2, అది కూడా తప్పు. ఎందుకు తప్పు అంటే, రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమన్నారంటే, మగధీర సినిమా కంటే ముందు రామ్ చరణ్ గారి ఫస్ట్ సినిమాని నేను డైరెక్ట్ చేయవలసి ఉండింది, కానీ నేను భయపడ్డాను, ఒక మెగాస్టార్ కొడుకు నేను హ్యాండిల్ చేయగలుగుతానా, ఏమన్నా సినిమా అటు ఇటు అయితే నా మీద చాలా ట్రోల్స్ వస్తాయి, అది నేను తట్టుకోలేను, అంత భారం నేను తీసుకోలేను అన్న భయంతో సార్ సెకండ్ సినిమా చేస్తాను సార్ అని చిరంజీవి గారికి చెప్పాను. సార్ అట్లయితే సెకండ్ సినిమా చేద్దురులేండి మీరు అన్నారు. సో దానికి మళ్ళీ అందుకే నేను మగధీర చేశాను అన్నాడు. అంటే చిరంజీవితో కమిట్ అయినది అది, అల్లు అరవింద్ గారికి సంబంధం లే. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అశ్విని దత్ గారు రెండో సినిమా కూడా నేను చెయ్యాలి అని అడిగితే కాదు అరవింద్ గారు చేస్తారని చిరంజీవి గారు చెప్పారని ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అంటే పాయింట్ నెంబర్ 3 ఇది కూడా తప్పే చెప్పాడు ఆయన. సో ప్రొడ్యూసర్గా కూడా చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. ఆయనేమి నాకు కావాలి నేను తీస్తాను మేనల్లుడుతో అని ఈయన అడిగితే అశ్విని దత్ గారిని కాదని ఈయనకి అవకాశం ఇచ్చారు. సో డైరెక్టర్గా రాజమౌళి గారు ఫస్ట్ సినిమాకే ఫిక్స్ అయితే, లేదు రెండో సినిమా అని చెప్పుకుంటే రెండో సినిమాకి ఫిక్స్ అయ్యారు. మధ్యలో ఏం చేసింది ఏంటి? అట్లా ప్రతి అంశం అబద్ధమే అని చెప్పింది. 4వ పాయింట్, రాజమౌళి గారు అదే ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మగధీర సినిమా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవ్వాల్సింది, ఆ సినిమాని అలా అవ్వడానికి వీలు లేకుండా అల్లు అరవింద్ గారు ఆపేశారు. ఎందుకంటే అరవింద్ గారు అన్నారు, ఆ తమిళ్లో మళ్ళీ డబ్బింగ్లు ఎక్కడ చేస్తామనండి, ఆ డబ్బులని పెట్టుకుని చాలండి, ఇందులో బాగా ఆడిందిగా చాలండి అన్నారు. లేకపోయి ఉంటే అది తమిళ్లో హిందీలోకి వెళ్ళి ఉంటే అదే బాహుబలి కంటే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అది అయ్యేది అని చెప్పి ఆ రోజు చెప్పారు.
అల్లు అరవింద్ అనే వ్యక్తి ఉపయోగపడకపోగా నష్టమే చేకూర్చాడుగా. అంటే ఈ మధ్య మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని డివైడ్ చేసేసి ఒక టాక్ వస్తోంది కదా. అలానే అట్ ద సేమ్ టైం మెగా ఫ్యాన్స్ అల్లు వాళ్ళ సినిమాలు చూడట్లేదు అని కూడా వస్తోంది కదా. సో అలా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఏమన్నా ఈ విధంగా మాట్లాడారని అనుకోవచ్చు. మెగా ఫ్యాన్స్ ఇంప్రెస్ ఎట్లయితారు? అంత మరి తెలివి తక్కువ వాడు వాళ్ళ హీరోకి అంత మంచి సినిమా వాళ్ళ హీరోకి అంత మంచి సినిమా ఇచ్చానని తాను చెప్పుకున్న తీరు ఎట్లా ఉందంటే, నేను ఇచ్చాను లైఫ్ అని చెప్పుకున్నట్టుగా ఉంది. ఎట్లా ఇంప్రెస్ అవుతారు? ఫస్ట్ థింగ్. రెండోది, అసలు అబద్ధాలను మీరు ఎట్లా చెప్తారు? అబద్ధాలు కదా. నిజం చెప్పాలంటే అసలు ఎవరికి లైఫ్ ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియాంక గారు. అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు వియ్యంకుడు అయ్యే ముందు, అంటే వాళ్ళ చెల్లికిచ్చి పెళ్లి చేసేంత వరకు ఒక 3 సినిమాలు తీశారు అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ మీద. ఆ 3 సినిమాలు సోదిలో లేవు, అసలుకి తెలియదు మనకి. అది మనకి చెప్తే కూడా మీరు గుర్తుపట్టలేరు ఆ సినిమా. ఆ తర్వాత కాలంలో 4వ సినిమా కిరాతకుడు. అంటే చిరంజీవి గారికి బామ్మర్ది అయిన తర్వాత చిరంజీవి గారిని అడిగి డేట్లు తీసుకుని కిరాతకుడు తీశాడు. కిరాతకుడితో మొదలు పెడితే 10 సినిమాలు వరుసగా మెగా ఫ్యామిలీతోనే తీశాడు. 10 సినిమాలు తీశాడు మెగా ఫ్యామిలీ. సో 10 సినిమాలు తీసి నువ్వే లబ్ధి పొందావు. మెగా ఫ్యామిలీతో అనంటే మెగా చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, రామ్ చరణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారితో అప్పటికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒకటి తీశాడు. రామ్ చరణ్ గారితోటి మగధీర. ఆ రకంగా చూసుకుంటే 10 సినిమాలు వరుసగా తన జీవితంలో గీతా ఆర్ట్స్ అనేది కేవలం వీళ్ళతోనే సినిమాలు తీస్తూ వచ్చింది. 10 సినిమాలు. సో ఎన్ని సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు అందులో. చిరంజీవి గారు డేట్స్ ఇవ్వకపోతే సాధ్యమైందా? చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి ఎందుకు డేట్లు ఇవ్వాలి? క్యూలో బోల్డ్ మంది నిర్మాతలు ఉన్నారు. మాకు కావాలి డేట్లు అని లైన్లో ఉన్నారు నిర్మాతలు చిరంజీవి గారికి. కానీ బామ్మరిది కాబట్టి అల్లు అరవింద్ గారికి అన్ని డేట్లు ఇచ్చాడు ఆయన. అసలు హీరో డేట్లు ఇవ్వడం సమస్య అండి. ఇవాళ కూడా మీరు ప్రియాంక గారు, మీకు సపోజ్ ప్రభాస్ మీకు డేట్లు ఇచ్చాడు, ప్రియాంక గారు ఈ 3 నెలలు మీకు డేట్లు, మీరు సినిమా తీయండి అన్నారు. మీ దగ్గర డబ్బులు అవసరం లేదండి, నిజంగా డబ్బులు అవసరం లే. ప్రొడ్యూసర్స్ వచ్చేస్తారు, ఫైనాన్షియల్స్ వచ్చేస్తారు. ప్రభాస్ డేట్లు నా దగ్గర ఉన్నాయి బాబు, 200 రోజులు నాకు ప్రభాస్ గారు ఇస్తానన్నారు, మీరు ఎవరైనా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పెట్టండి అంటే ఆటోమేటిక్ మీకు డబ్బులన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు డివివి దానయ్య ఉన్నాడు, ఆయన 400 కోట్లు పెట్టి తీశాడు అంటే మొత్తం ఆయన డబ్బులా కాదు. నా దగ్గర రాజమౌళి గారు డేట్లు ఇచ్చారు, వీళ్ళిద్దరు నాతో పాటు ఉన్నారు, RRR సినిమా తీయాలనుకుంటున్నాము, మీరు నిర్మాత ఎవరైనా డబ్బులు పెట్టండి అంటే ఆటోమేటిక్గా డివివి దానయ్య బయట కనపడుతుంటాడు అంతే, వెనక నుంచి డబ్బులు పెట్టే వాళ్ళు వేరు ఉంటారు. సో హీరో డేట్ వస్తే చాలు నిర్మాతలు ఆటోమేటిక్ వస్తారు. సో అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అల్లు అరవింద్ దగ్గర డబ్బులుండి తీయక్కర్లా. సో చిరంజీవి గారు ఆ రకమైన హెల్ప్ వీళ్ళకి చేశాడు. చిరంజీవి గారు పీక్స్ లో ఉన్నప్పుడు కూడా అల్లు అరవింద్ గారికి క్రమం తప్పకుండా డేట్లు ఇచ్చాడు. అలాగే చిరంజీవి గారు ఇచ్చిన డేట్లను కొన్ని సందర్భాల్లో వేరే సంస్థలకు కూడా అల్లు అరవింద్ గారు బదిలీ చేశారు. నేను మళ్ళీ చేసుకుంటానండి, వీళ్ళకి ఇద్దాం డేట్లని. అక్కడ కూడా ఆయన లబ్ధి పొందుంటాడుగా. ఈ రకంగా గీతా ఆర్ట్స్ లబ్ధి పొందిందే చిరంజీవి వల్ల, ఎదిగిందే చిరంజీవి వల్ల. ఇవాళ మళ్ళీ నేనేదో చేశాను మెగా ఫ్యామిలీకి అని చెప్పుకుంటే నవ్విపోతారు. కాబట్టి ఇవాళ ఆయన ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒక స్పోక్స్ పర్సన్ కావాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే డబ్బులు వస్తాయి, ఏది మాట్లాడితే మంచి పేరు వస్తుందని చెప్పడానికైనా ఒక అడ్వైజర్ అన్నా పెట్టుకోవాలని నా అభిప్రాయం.